అండ్ ఇప్పుడు 46 మిలియన్ వ్యూస్ వచ్చినాయి దానికి చాలా చాలా తక్కువ టైంలో. కొణిదెల ఫ్యామిలీ యుగం 2026 నడుస్తుంది. ఫ్లాప్లు హిట్లు ఉండవు కొణిదెల ఫ్యామిలీకి. హిట్ అయితే ఎక్కడికి వెళ్ళిపోద్దో తెలియదు, ఫ్లాప్ అయినా కూడా బ్రేక్ ఈవెన్ అయ్యి చిరంజీవి గారు ఇప్పుడు మొత్తం అందరు హీరోస్కి ఆయనే బాస్, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. రెండోది పెద్ద సినిమా కోసం రంగస్థలాన్ని బీట్అవుట్ చేసి ఎక్కడికి వెళ్తుంది ఎక్కడ ఆగుతుందో కూడా తెలియని పని. మళ్ళా 100 రోజులు రియల్గా సినిమా థియేటర్లో ఆడే సినిమా ఏదైనా ఉందంటే అది పెద్ద మాత్రమే. అన్నయ్యతో స్టార్ట్ చేశాడు, వారసుడు స్టార్ట్ అయ్యాడు, తమ్ముడు వస్తున్నాడు, కొడుకు వస్తున్నాడు. సార్ పెద్ద మూవీ నుంచి రై రైరా సాంగ్ రిలీజ్ అయింది, చూసారు కదా సార్? అండ్ ఇప్పుడు 46 మిలియన్ వ్యూస్ వచ్చినాయి దానికి చాలా చాలా తక్కువ టైంలో. రిలీజ్ అయ్యి 2 డేసే అవుతుంది అండ్ ఇంత తక్కువ టైంలో ఎన్ని వ్యూస్ వచ్చాయి అంటే ఈ సాంగ్స్ స్ట్రాటజీ సినిమా హైప్కి ఎలా ఉపయోగపడవచ్చు? ఏముండదమ్మా, కొణిదెల ఫ్యామిలీ యుగం 2026 నడుస్తుంది. అంతేనా? కొణిదెల ఫ్యామిలీ యుగం నడుస్తుంది అంతే. ఇంకా దానికోసం నేను వేరేగా చెప్పలేను. ఎన్నోసార్లు చెప్పాను, చెప్తూ ఉంటే ఏదో నేను పొగుడుతున్నాను అనుకుంటారు. కానీ కొణిదెల ఫ్యామిలీ ఇస్ శంకర్ వరప్రసాద్ బ్లాక్ బాస్టర్. ఇద్దరు వారసుడు వచ్చాడు రామ్ చరణ్కి కొణిదెల ఫ్యామిలీలో. ఆ తర్వాత ఉద్దత్ భగత్ సింగ్ సూపర్ హిట్, రేపు పెద్ది హ్యాట్రిక్. అంటే సినిమా ఈ సంవత్సరం యుగం కొణిదెల ఫ్యామిలీది అంతే. ఇంకా దానికి అది మన చరిత్ర రాసుకొని పెట్టుకోవచ్చు. ఒకటి, ఫ్లాప్లు హిట్లు ఉండవు కొణిదెల ఫ్యామిలీకి. హిట్ అయితే ఎక్కడికి వెళ్ళిపోద్దో తెలియదు, ఫ్లాప్ అయినా కూడా బ్రేక్ ఈవెన్ అయ్యి రూపాయి డబ్బులు అందరికి వస్తాయి. ఇది పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే అల్లు అర్జున్ కానీ, లేకపోతే మొత్తం టోటల్గా రామ్ చరణ్ గారు కానీ ఏమైనా ఉంటాయి. నేను రామ్ చరణ్ గారిని కూడా నేను ఆ ఫ్యామిలీనే కలుపుతాను. నేను రామ్ చరణ్ బయట ఫ్యామిలీ ఒకటి కాదు. ఎవరు ఏమనుకున్నా అల్లు ఫ్యామిలీ కొణిదెల ఫ్యామిలీ ఒకటే. నేను ఫస్ట్ నుంచి ఒకటే చెప్తా. చిన్న మాటలు అనుకుంటాం, చుట్టాలు వేరైపోయాం కదా, బంధువులు వేరైపోయాం కదా, కనుక కొణిదెల ఫ్యామిలీ కింద వస్తారు. దాని అంతటికీ బాస్ చిరంజీవి గారే, దాంట్లో నో డౌట్. ఎవరేమనుకున్నా అల్లు రామలింగ గారి పెద్ద ఆయన గౌరవించాల్సిందే, అల్లు అరవింద్ గారిని గౌరవించాల్సిందే. చిరంజీవి గారు ఇప్పుడు మొత్తం అందరు హీరోస్కి ఆయనే బాస్, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒప్పుకోక తప్పదు. ఎవరు ఎన్ని అనుకున్నా ఒప్పుకోక తప్పదు. ఒకటి. రెండోది పెద్ద సినిమా కోసం రంగస్థలాన్ని బీట్అవుట్ చేసి ఎక్కడికి వెళ్తుంది ఎక్కడ ఆగుతుందో కూడా తెలియని పరిస్థితులు ఉండదు. ఆ సినిమా మీరు చూడండి, రాసుకోండి. ఈరోజు 50 రోజులు చరిత్ర సృష్టించారు చిరంజీవి గారు ఎన్నో సంవత్సరాల తర్వాత. ఉద్దత్ భగత్ సింగ్ మధ్యలోని సూపర్ డూపర్ హిట్ అవుతుంది. 100 రోజులు బోర్డు పడేటట్టు మళ్ళీ చరిత్ర సృష్టిస్తారు. ఎప్పుడో 100 రోజులు పడింది, మళ్ళీ 100 రోజులు రియల్గా సినిమా థియేటర్లో ఆడే సినిమా ఏదైనా ఉందంటే అది పెద్ద మాత్రమే. అది కనుక మీరు ఈ 46 మిలియన్స్ చూస్తున్నారు. నేను రేపు చరిత్ర ఏం తిరగరాయిపోతుందో చూస్తున్నా, రేపు ఏమేమి మొత్తం రికార్డ్స్ బద్దలు కొడుతుందో చూస్తున్నా, రంగస్థలాన్ని మించి ఎంత దాకా వస్తుందో చూస్తున్నా. ఇవన్నీ మనకన్నీ కూడా ఒక చరిత్ర కనబడుతుంది ఇక్కడ. కనుక ఉద్దత్ భగత్ సింగ్ మీరు అందాకలు అన్నారు ప్లస్సా మైనస్సా అని. ఇప్పుడు 2 సినిమాలు 1 వీక్ ఆగితే జనాలు వెయిట్ చేస్తూ ఉంటారు. సినిమా థియేటర్లు లేక, సినిమా థియేటర్లు లేనప్పుడు వెయిట్ చేస్తున్నప్పుడు ఒక సినిమా వస్తున్నప్పుడు ఆతృతగా అందరూ సినిమా చూడాలనుకుంటారు. అదే 3 సినిమాలు ఉంటే 3 థియేటర్లకు డివైడ్ అవుతారు. అదే ఒక్క సినిమా ఉంటప్పుడు మనం ఏదో సినిమా చూడాలనుకుంటారు. అప్పుడు 100% ప్లస్ వస్తుంది. అందుకే చెప్పాను కొణిదెల ఫ్యామిలీ యుగం వస్తుంది అంటే, యుగం ఇది నడుస్తుంది అంటే ఈ 26 వాళ్ళదే నడుస్తుంది అంటానికి. ఓకే, ఎవరు మన ఇంకొకరి థియేటర్లో సినిమా రాకూడదని కొణిదెల ఫ్యామిలీ ఎప్పుడు అనుకోదు. చిరంజీవి గారు ఏ రోజు చెప్తారు, నేను మళ్ళీ చెప్తాను, చాలామంది బోర్ అవ్వచ్చు. 10 మంది బాగుండాలి, 10 మందిలో మనం ఉండాలి. 10 మంది బాగుండాలి, 10 మందిలో మనం ఉండాలని కోరుకుంటారే తప్ప వాళ్ళు పాడైపోవాలి మేము రావాలని కోరుకోరు. అనుకోకుండా వారు వచ్చింది, వారి తర్వాత వెనక్కి వెళ్ళాలి అనుకుంటున్నాయి తప్ప ఏ రోజు కూడా అన్ని సినిమాలు ఆడాలి, అన్ని సినిమాలు హిట్ అవ్వాలి, అందరూ బాగుండాలి, అందరు హీరోలు బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకునేదే కొణిదెల ఫ్యామిలీ. అందుకనే భగత్ సింగ్ అవ్వచ్చు, పెద్ద సినిమా అవ్వచ్చు, ఏదేమైనా చరిత్రలు తిరగరాస్తాయి. మీకు మన ఏదైతే శంకర్ వరప్రసాద్ అన్నయ్యతో స్టార్ట్ చేశాడు, వారసుడు స్టార్ట్ అయ్యాడు, తమ్ముడు వస్తున్నాడు, కొడుకు వస్తున్నాడు. కనుక ఇట్స్ సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. నేను అభిమాని కాదు, నేను ఆయన మంచితనానికి ప్రేమించేవాడిని. ఆయన చేసే ఏదైతే ఉందో మంచి కార్యక్రమాలకి నేను సపోర్ట్ చేసేవాడిని తప్ప నేను చిరంజీవి గారి అభిమాని కాను. మళ్ళా చెప్తున్నా, నేను కృష్ణ గారి అభిమాని, ఒరిజినల్గా కృష్ణ గారి అభిమాని మాత్రమే.
మళ్ళీ మీరు ఏదో నేను చిరంజీవి గారిని పొగుడుతున్నాను చిరంజీవి గారి అభిమాని అనుకోకండి, చిరంజీవి గారి అభిమాని కాను. కాకపోతే ఆయన మంచి ఉంటే మంచి చెప్తాను, చెడు ఉంటే చెడు చెప్తాను. కానీ చిరంజీవి గారి ఫ్యామిలీని ఎవ్వరైనా ఊసెత్తి ఎదురు మాట్లాడితే మాత్రం వాళ్ళ తాట తీసేస్తా, అంతే. అది మాత్రం చెప్తున్నాను, ఎందుకంటే ఆయన అంటే నాకు అంత అభిమానం కాబట్టి. థ్యాంక్ యూ.